సారీ. సార్ ఒకసారి బయటికి వెళ్ళొస్తాను. సరే, వచ్చేటప్పుడు నాకు సిగరెట్ ప్యాకెట్ తీసుకురా. అమ్మో, నా పర్స్ ఏది? గంగులని ఇంతకు ముందు అడుక్కున్నాడు. ఏడాది క్రితం ఫీల్డ్ చేరి ఫీల్డ్ అదరగొట్టేస్తున్నాడు. మొన్న ఈ మధ్యనే వాడు జైలుకి వెళ్ళాడు. పాపం జైల్లో పడ్డవాడి వల్ల మనకేం ఉపయోగం? చెప్తాను కదా, పదండే. మన గంగులకి కౌరు పెట్టి ఇంకో గంటలో కూరల వ్యాన్ జైల్లోకి వెళ్తుంది. గంగులు ఆ వ్యాన్ లోకి దూరుతాడు. ఆ వ్యాన్ కూరలు దించేసి జైల్లో నుంచి రోడ్డు మీద రాగానే డ్రైవర్ కස්සని బ్రేకేస్తాడు. మన గంగులు ఆ వ్యాన్ నుంచి దూకేసి బ్యాంక్ వెళ్ళి పని చూసుకుని సాయంత్రానికి మళ్ళా పాల వ్యాన్ లో జైల్లోకి వచ్చేసి తన సెల్లో హాయిగా రెస్ట్ తీసుకుంటాడు. ఇది మన ప్లాన్. గంగులు తప్పకుండా మన పని చేస్తాడంటావా? గన్ షాట్ గా చేస్తాడు. బాబు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, తందూరి చికెన్, ప్రాంతర పగిడి మొత్తం తీసుకురా. అన్ని తెచ్చి బిల్లు ఈయనకే ఇచ్చే బాబు. వద్దులే బాబు, మొత్తం అన్ని క్యాన్సిల్ చేసే. నేను వచ్చి మంచి లేకెళ్తున్నా. హలో రవళి, నేను సరిగ్గా 11:30కి గంగులోనే గజదంగా మీ బ్యాంక్ వస్తాడు. గంగారావా? గంగులు. అదేలే. ఎవడా గంగారావు? అకౌంట్ ఓపెన్ చేస్తారట మేడం. గుడ్. ఓడి అడకపోతే చాలు. ఏమంటుంది మీ గండు పిల్లి? మిడుగుడ్లేసుకుని ఇటే చూస్తుంది. ఎవరు, నేనా? కాదు మేడం, అవని గురించి చెప్తున్నాను. సరే, ఉంటాను. నమస్తే గురు. చిరంజీవ. నమస్తే గురువా. చిరంజీవ. జై హింద్ బాస్. చిరంజీవి. ఈసారి ఎట్టా పట్టుబడ్డా బాస్? నీకు తెలుసు కదరా నేను చిరంజీవి ఫ్యాన్స్ అనే. ఓ ఇల్లు మొత్తం తుడిచేశాక టీవీ వీడియో డెక్ కనిపించాయిరా. ఆ పక్కనే మన సిరన్నది ఖైదీ క్యాసెట్ కనిపించింది. దాన్ని చూడగానే కాస్తంత పానం పీకిందిరా. సారలే కదా అని దాన్ని సొత్త కూర్చున్నా. ఆ సౌండ్ కి ఇంట్లో వాళ్ళంతా లేచి బాబాయిని పిలిపించారా. వాళ్ళేమో నాకు దండం పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చుకున్నారు. దొరికిపోతే దొరికిపోయాను కదే. ఖైదీ సినిమా సాకం చూశాను రా. అదిరా నా సాటిస్ఫాక్షన్. నమస్తే గురువా. చిరంజీవ. రే తమ్ముడు, బయట నాకు బేరం తగిలిందిరా. ఆ పని మీద వెళ్తున్నాను, చూసుకుని వస్తా. జై చిరు. బేరాల మీద వస్తుంటే అత్తు పక్కన నాకు పారిపో. కమాన్ కమాన్. లెట్స్ అప్ లెట్స్ అప్. లెక్సప్పా? పిచ్చి సచ్చినోడా, ఎలా కుదురుతుందిరా అది? అందులో లేడీస్ ఉన్న బ్రాంచ్. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. కొత్త దొంగవా నువ్వు? అవును, మా ఫ్రెండ్స్ అందరూ హ్యాండ్స్ అప్ అంటారని వెరైటీ కోసం నేను కొత్త మాట వాడా. సరే, ఈసారికి అందరూ చేతులు ఎత్తండి. హ్యాండ్స్ అప్. అలా రా దానికి. వాహ్, క్యా సీన్ హై. హ్యాండ్స్ అప్. ఏ ముస్లి, లెట్స్ అప్ లే. హ్యాండ్స్ అప్ లే. లే. ఇదిగో, నువ్వు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను రవళిని, నా మాట విను. ఎన్నో నా టైపే అంత. రవలి, నీ దగ్గర ఉన్న డబ్బంతా పొట్లం కట్టి తీసురు, లేకపోతే ఈ బ్యాంకులో ఒక్కళ్ళు మిగలరు. కమాన్. ఐసర బజ్జా బుల్లెమ్మ, ఐరే ఐరే పిల్లెమ్మ. ఊరుకొని వేళ పలా లేదు. ఇవ్వు. ఒక పైసా ఇవ్వను. మా మేడం గారు ఒప్పుకోరు. చెప్పా. ఇచ్చేయమ్మా, బతుకుంటే బచ్చల కూర అమ్ముకొని బతకొచ్చు. ఇచ్చే. అలాగే మేడం, మీరు చెప్తున్నారు కాబట్టి ఇస్తున్నాను. త్వరగా ఇవ్వు. ఇస్తున్నాను కదా, అలా కంగారు పెట్టేస్తావే. ఇదిగో, ఇందులో సరిగ్గా 1,70,000 ఉన్నాయి, లెక్క పెట్టుకో. అక్కర్లేదు. ఇదిగో, నేను బయటికి వెళ్ళాక 5 నిమిషాలపై ఎవరైనా కదిలారో మళ్ళీ వస్తా. అప్పుడు లేడీస్ బ్రాంచ్ అని కూడా చూడను. లెగ్ సప్లై. జాగ్రత్త. ఏట్రా, ఇది పట్టుకో. అటు తిరుగు. తుపాకి అక్కడ పెట్టు. టేక్ కేర్. కమాన్. జై చిరు. హలో, నేను. ప్లాన్ సక్సెస్. ఇస్ ఇట్? కంగ్రాట్స్. ఇంకా నీకే ప్రాబ్లం లేనట్టేగా? అవును. ఇక మన పెళ్ళే కదా? అవును. మేడం, ఇది ఓ టోకెన్. నా చెక్ పాస్ అయ్యి వచ్చి 5 నిమిషాలైంది. సారీ అండి. ఇదిగోండి. పన్నెండు అవుతోంది. ఇందాక దొంగ రావటం అది నా భ్రమ అన్నమాట.
కర్మ కర్మ సెంట్రల్ జైల్లోంచి సబ్ జైలుకి వచ్చానా ఓ అవో ఘరానా మొగుళ్ళ లెవెల్ ప్లాన్ మెకానికల్ అయిపోయిందంటప్ప నమస్కారం సార్ అది కాదు సార్ ప్లాన్ కొంచెం బెడిసుకొచ్చింది సార్ సార్ ఇంకోసారి ట్రై చేసుకుంటాను సార్ నా మాట వినండి సార్. సారీ రవళి, ప్లాన్ ప్రకారం గంగులు సెంట్రల్ జైల్లో కూరల వ్యాన్ లో దూరాడు. కానీ ఆ వ్యాన్ డ్రైవర్ పీకల దాకా తాగేసి అగ్రిమెంట్ ప్రకారం మెయిన్ రోడ్డు మీద బ్రేక్ కొట్టడం మర్చిపోయి సబ్ జైలుకి తీసుకుపోయాడు. అది రోడ్డు అనుకుని మనవాడు దూకాడు, అక్కడ స్టాఫ్ పట్టేసుకున్నారు. మై గాడ్, ఏమైంది? గంగారావుని ఇంకో బ్యాంక్ వాళ్ళు లాక్కుపోయారట మేడం. వాట్ ఇస్ దిస్? బ్యాంకింగ్ బిజినెస్ ఇంత చీప్ గా అయిపోయిందా? ఒక బ్యాంక్ వచ్చే మనిషిని ఇంకో బ్యాంక్ వాళ్ళు లాక్కుపోతారా? ఇది అన్యాయం, అక్రమం. నేను ఒప్పుకోను గంగ, ఒప్పుకోను, ఒప్పుకోను, ఒప్పుకోను. మిస్టర్ శేషాద్రి, మీ బిజినెస్ మీరు చూసుకోండి. అదే చూస్తున్నాను మేడం. ఇది కాదు, వెళ్ళండి. అలాగే మేడం. అమ్మాయి అర్జెంట్ గా నాకు 1,00,000 రూపాయలు ఇవ్వవే. లక్ష ఆ. ఎందుకు ఇప్పుడు? ఈ మధ్య అమితాబ్ బచ్చన్ గారు రోజు కల్లోకి వస్తున్నాడే, బొంబాయి వెళ్ళి ఒక్కసారి వాడిని చూసి వచ్చేస్తాను, లేకపోతే నొచ్చుకుంటాడు పాపం. నాన్న, లక్షలు మీకు ఇవ్వడానికి ఇదేం నా సొంత డబ్బు కాదు, బ్యాంక్ డబ్బు. ₹1 తేడా వస్తే నా పీక్ ఎగిరిపోతుంది తెలుసా? అదంతా నాకు తెలియదు. మర్యాదగా నేను అడిగిన డబ్బు ఇస్తావా, లేకపోతే నువ్వు బ్యాంక్ డబ్బు ₹1,00,000 పోగొట్టావని మీ మేనేజర్ అమ్మతో చెప్పేయమంటావా? నాన్న, మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? బ్లాక్ మెయిల్ హౌరా ఎక్స్ప్రెస్ నాకు తెలియదు. నాకు డబ్బు కావాలి, అర్జెంట్ గా బొంబాయి వెళ్ళి అమితాబ్ బచ్చన్ గారిని చూడాలి, అంతే. నాకు అసలు తలనొప్పిగా ఉంది, ఒక్క నిమిషం ఇలా కూర్చోండి. హలో బాస్. హలో, నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? ఈ రాత్రి మీ ఇంట్లో పార్టీకి మీరు రావడం లేదు బాస్. మా ఆవిడ మూడు సరిగ్గా లేదు. ఏమైంది? తనతో బ్యాంక్ లో పనిచేసే ఓ అమ్మాయి బ్యాంక్ డబ్బు ₹1,00,000 పోగొట్టిందట. మా ఆవిడ టెన్షన్ లో ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీ మిస్సెస్ ఏ బ్యాంక్ లో పనిచేస్తారు? మీరు? ఉప్పల్పం క్రైమ్ బ్రాంచ్. తను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆర్యాపురం బ్రాంచ్ లో పనిచేస్తుంది సార్. ఆహా, బ్యాంక్ డబ్బు పోగొట్టిన ఆ లేడీ పేరు? అమ్మా చెక్. ₹1,10,000 చెక్ వచ్చింది. ఎలా ఇప్పుడు? క్యాష్ ఇవ్వండి మేడం. సారీ, ఇక్కడ క్యాష్ అయిపోయింది, లోపలికి వెళ్ళి తీసుకురావాలి. ఒక 5 నిమిషాలు అలా కూర్చోండి. అలాగే మేడం. రేయ్, ఇవాళ ఇంకెవరినైనా ఏర్పాటు చేయలేకపోతే చంపేస్తాను నిన్ను. సరే గాని ఓ ₹50 పచ్చిమిరకాయ బజ్జీలు పట్టుకురా. ₹50 ఎందుకు? ఆ విషయం ఇక్కడ ఎందుకు గానీ అలా పక్కన మాడుకుందాం. వచ్చాడు. పచ్చిమిరకాయ బజ్జీలు తింటే ఒంట్లో వేడి పుడుతుంది. పెద్ద ధైర్యం కోసం బార్కి వెళ్ళి 2 పెగ్గులు బిగిస్తా. అసలే వర్షం పడుతుంది, స్వయంగా నేనే బ్యాంక్కి వెళ్ళి మీ పని చేసి పెడతా. ఇందా, కాస్త కాఫీ తాగు, రిలీఫ్ గా ఉంటుంది. థ్యాంక్స్. కాఫీ నాకివ్వవా? తీసుకోండి. హలో రవళి, క్యాష్ చెకింగ్ వచ్చాను, మేనేజర్ని కలిసి వస్తా. చెక్కింగ్ ఇవాళ్ళే రావాలా? బ్యాడ్ లక్. ఇక రాసింది ఆగదు. వాళ్ళని తప్పు పట్టే బదులు జరిగిన వాస్తవం కాగితం మీద రాసి మేనేజర్కి నేనే అందజేస్తే మంచిది. మేనేజర్ గారికి 4 రోజుల క్రితం మతిస్థిమితం లేని మా నాన్నగారు క్యాష్ కౌంటర్లోంచి ₹1,00,000 తీసుకువెళ్లారు. ఆయన నుంచి వెనక్కి తెస్తుంటే మన బ్యాంక్ కుమ్ముల్లోనే ఎవడో దొంగ ఆ డబ్బును నా బ్యాగ్ లాక్కుపోయాడు. ఆ రోజు నేను పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను. ఇంతకాలం మీకు చెప్పకుండా దాచినందుకు క్షమించండి. ఆ డబ్బు నెలకింతని తీర్చుకుంటాను. నా మీద దయించి పోలీస్ కేసు పెట్టకండి. ఏమిటి, మీ నాన్నగారు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అలాగే, నేనే వచ్చి తీసుకొస్తాను. అమ్మా, మీ సీత ఖాతాలోంచి డబ్బు కావాలండి? వద్దమ్మా, మా సీత చచ్చిపోయిందని ఇందాకేమో అల్లుడు చెప్పాడు. ఆ నిజాన్ని నీలోనే దాచుకుని ఇన్నాళ్ళు మా అమ్మాయి డబ్బుని చెప్పి నీ డబ్బిస్తున్నావా? ఎంత మంచిదానివి తల్లి నువ్వు. నువ్విచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేను కానీ నిన్ను మనసారా ఆశీర్వదించగలమ్మా. నీకే కష్ట నష్టాలు రాకూడదమ్మా. ఇది సాక్షాత్తు ఆ వెంకన్న దేవుననుకో. లాభం లేదండి, ఇప్పుడు నన్ను ఆ వెంకన్న కూడా కాపాడలేడు. అంత లోతు ఊపిలో తెగిపడిపోయాను. రవళి, రాశ్రీ, మా నాన్నగారు. నమస్తే. ఏమోయ్, నీకు మా అమితాబ్ బచ్చన్ గారు తెలుసా? ఆ అమితాబ్ బచ్చన్ కజిన్ అకితాబ్ బచ్చన్ అని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి. అలాగా, ఎంత అదృష్టవంతుడు. మా నాన్నగారిని అక్కడ తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేసి షూర్.
అమితాబ్ గారి కజినేడి మీరు ఇక్కడే కూర్చోండి వాడు ఈ పక్క వీధిలో అగరత్తులు అమ్ముకుంటూ ఉంటాడు నేను వెళ్ళి తీసుకొస్తా అగరత్తులే కరెక్టేలే లంబుగాడి కజిన్ కదా సిగరెత్తులు అయితే పొట్టిగా ఉంటాయని అగరత్తులు అమ్ముతున్నట్టున్నాడు. నేను ఇప్పుడే వచ్చేస్తా. ఇదిగో, తలుపేసి తాళవేస్తున్నాడండి. ఉత్పల్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. మీరు బ్యాంకు డబ్బు ₹1,00,000 దొంగిలించారో తెలిసింది. ఇన్వెస్టిగేషన్కి వచ్చాను. మీ బిజినెస్ అవర్స్ పూర్తయ్యాక క్యాష్ చెక్ చేస్తా. తేడా వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు.